హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. ఎంతోమంది కస్టమర్ పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్తో పాటు చెప్తున్నారు, అన్న జిఎస్టీ తగ్గింది కదా, అన్న జిఎస్టీ తగ్గింది కదా, లేదా మా ఆన్లైన్ టీం చూపించినప్పుడు జిఎస్టీ తగ్గింది కదా, జిఎస్టీ కట్టము, ఎందుకు కట్టాలి, మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, లేదా మీరు జిఎస్టీ తీసుకుంటారు, జిఎస్టీ తీసేసినారు. గవర్నమెంట్ బట్టల మీద జిఎస్టీ తీయలేదు. 5% జిఎస్టీ బట్టల మీద ఉంది. అది మస్ట్ అండ్ షుడ్ బట్టల మీద పడుతుంది ఉంది. యాక్చువల్గా ఈ సీజన్ ఇప్పట్లో తీయాల్సినది బట్టల మీద, బట్ గవర్నమెంట్ తీయలేదు. అది మన చేతిలో ఏం లేదు, మా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు. బట్టల మీద తగ్గలేదండి అండ్ తీయలేదండి. 5% ఉంది. 5% ఎలా ఉందో అలానే ఉంది. ఎలక్ట్రానిక్స్, 2 వీలర్ 4 వీలర్స్, పేస్ట్, కాస్మెటిక్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్స్, డైలీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో మనకు పనికొచ్చేటివి, లేదా స్టేషనరీ, పిల్లలకు స్కూలు, షార్ప్నర్స్, అలాంటి దానిల మీద తగ్గించారండి. బట్టల మీద తగ్గిలేదు. సో దయచేసి ఎవరైనా పర్చేజ్ చేస్తూ ఉంటే, మీకు ఎవరికైనా తెలియకపోతే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, బట్టల మీద 5% జిఎస్టీ మర్చెంట్ పడుతుందండి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నంబర్ ఉంది, కాల్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను మీకు.